మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది. గరియాబంద్ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటనలో మావోయిస్ట్ అగ్రనేత హైదరాబాద్కు చెందిన ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ దుర్మరణం చెందాడు. ఈ విషయాన్ని భద్రతా దళాలు ధృవీకరించాయి. డిఆర్జీ, ఎస్ఓజీ దళాలతో పాటు కోబ్రా బెటాలియన్, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా జరిపిన కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురు కాల్పులు జరిగాయి. చంద్రహాస్ ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్గా పనిచేశారు. ఇతనిపై 20 లక్షలకు పైగా రివార్డు ఉంది. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది. గరియాబంద్ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటనలో మావోయిస్ట్ అగ్రనేత హైదరాబాద్కు చెందిన ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ దుర్మరణం చెందాడు. ఈ విషయాన్ని భద్రతా దళాలు ధృవీకరించాయి. డిఆర్జీ, ఎస్ఓజీ దళాలతో పాటు కోబ్రా బెటాలియన్, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా జరిపిన కూంబింగ్ ఆపరేషన్ మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురు కాల్పులు జరిగాయి. చంద్రహాస్ ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇతనిపై 20 లక్షలకు పైగా రివార్డు ఉంది.